హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వీడియో కొత్తలో ఎవరైనా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో చాలా బాగుంటుంది, మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మేమైతే మొన్న సోమవారం శివాలయానికి అయితే వెళ్ళామండి. ఆ శివాలయం పేరు అయితే సీతమ్మవారి మెట్ట అంటారు. అంతకన్నా ముందు దానికి ఉమాధర్మలింగేశ్వర స్వామి వారి దేవస్థానం అని అయితే పిలిచేవారండి. ఈ సీతమ్మవారి మెట్టుకి వెళ్ళడానికి 2 దారులు అయితే ఉన్నాయి. ఒకటి మెట్లు ఎక్కే దారి అనమాట, మెట్లులా ఉంటుంది, అటువైపు నుంచి వెళ్ళొచ్చు, కొండపైన అనమాట గుడి. ఇంకోటేమో ఇలా బండిల మీద కూడా వెళ్ళొచ్చు, ఇంకో దారి ఇది. ఈ బండి మీద నుంచి వెళ్ళే దారి అయితే సగం వరకు బాగానే ఉంటుంది. కొంచెం పైకి ఎక్కేసరికి ఆ పైకి ఇంకా డబల్స్ అయితే ఎవరో వెళ్ళలేరు, వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చేమో. మేము అక్కడి నుంచి దిగిపోయాం. ఇంకా అంత ముందుకు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మేము మళ్ళీ బండి అయితే తీసుకున్నాము, బండి వేసుకొని వెళ్ళిపోయాము. కానీ చాలా జనం ఉన్నారు, అసలు జనం ఉండరేమో అనుకున్నాము. ఫస్ట్ టైం వెళ్ళడం నేనైతే, మా ఆయన అయితే ఇది రెండోసారి వెళ్ళడం. సరే బాగుంటుందని అన్నారని మొత్తం 3 ఫ్యామిలీస్ కలిసి అయితే వెళ్ళామండి మేము, మా వారి ఫ్రెండ్స్ అందరూ కలిసి. చాలా బాగా జరిగింది దర్శనం కూడాని. ఈ సీతమ్మవారి మెట్ట నేను చూడడమే ఫస్ట్ టైము. ఇది కొంచెం ఎండ ఉన్నది, కానీ ఆ రోజు కొంచెం ఎండ కనుక తక్కువైతే కనుక చూడడానికి చాలా బాగున్నాను. చుట్టూ కొండలు అనమాట. ఈ పాదాలు చూసారా, ఇవి ఆంజనేయస్వామి పాదాలు అంటండి, గుర్తు. అప్పట్లో ఆంజనేయస్వామి వచ్చి వెళ్ళినట్టు గుర్తులు అంటండి ఇవి. ఈ గుడికి చాలా అంటే చాలా ప్రాముఖ్యత ఉన్నది. మీ అందరికీ చెప్తాను వినండి. మా ఆయన మధ్యలో మళ్ళీ ఫోను ఇలాగే ఉంటుంది. మా ఆయనకి ఎప్పుడు కాల్స్ వస్తూనే ఉంటాయి బిజినెస్ పరంగాని. ఈ నీరు చూశారు కదా, ఈ నీరు అంట చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా తమ మీద జుమ్ముకొని అలాగే ఇంటికి తీసుకొని వెళ్ళి కూడా జుమ్ముకుంటారంటండి. చాలా మంచి జరుగుతుందంట. అలాగే చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ కూడా పంట పొలాల్లో కూడా తీసుకెళ్ళి జల్లుకుంటారంటండి. పంటలు బాగా పండుతాయన్న నమ్మకం అంటండి. మేమైతే ఫస్ట్ కాలు కడుక్కొని అయితే లైన్లో నించునిపోయాము. అప్పటికి 11:30 అయిపోయింది. సరే ఎప్పటికప్పుడు అవుతుందిలే దర్శనం అని అయితే లైన్లో ముందు నించున్నాం మేము. అలాగే ఇక్కడ కార్తీక మాసం మొత్తం నెల మొత్తం కూడా ఇక్కడ అన్నదానం జరుగుతుందంటండి నిత్యం. అలాగే ప్రతి సోమవారం కూడా ఇక్కడ అన్నదానం జరుగుతుందంట. ఇంకా అప్పట్లో ఈ గుడి కట్టినప్పుడు అప్పట్లో అంట పాండవులు ఇక్కడికి వచ్చిన ఆనవాళ్ళు కూడా ఉన్నాయని పాండవుల మెట్ట అని కూడా అనేవారంటండి ఈ గుడిని. తర్వాత సీతమ్మవారి మెట్ట అని కూడా అన్నారన్నమాట. సీతమ్మవారి మెట్ట అన్నది కూడా ఎలా వచ్చిందో పేరు నేను వీడియో ముందుకు వెళ్ళేసరికి నేను మళ్ళీ చెప్తాను దాని గురించి. 4వ సోమవారం అవడం వల్ల అందరూ కూడా గజస్వామి దగ్గర అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర అందరూ కూడా దీపాలు అయితే వెలిగిస్తున్నారండి. అక్కడ గుడి కమిటీ మెంబర్స్ ఏమో అన్నదానం జరుగుతుంది కదమ్మా, వృధా చేయకుండా అన్నాను అని చెప్తున్నారు. విరాళాలు చదివించే వాళ్ళు విరాళాలు చదివిస్తున్నారు. మేమైతే దర్శనానికి ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. దర్శనం చేసుకోవడానికి లోపలికి అయితే వచ్చేసామండి. మా వారి ఫోను అసలు అలా ఫోన్లు వస్తూనే ఉంటున్నాయి మా ఇంటి మధ్యలోనే. ఇక్కడ మనకి కనిపిస్తున్న శివుడు స్ఫటికంతో ఉంటారంటండి. ఈ యావత్ ప్రపంచంలో ఏ గుళ్ళో కూడా శివుడు అయితే అలా లేరంటండి. ఇక్కడ సీతమ్మవారి మెట్టలోని మాత్రమే అలా ఉన్నదంట. సో మీరు ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన ప్లేస్ అనమాట ఇది. ఈ దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే అన్నదానం అన్నారు కదా, అక్కడికైతే వెళ్ళాము. ఇది బఫే ఉన్నది, అలాగే కూర్చొని తినేది ఉన్నది. మేము నించొని తినేద్దాం అయిపోతుంది కదా త్వరగా అనుకున్నాం, కానీ మేము దర్శనం చేసుకొని వచ్చేసరికి అప్పుడే ఖాళీ అయింది, తుడుస్తున్నారన్నమాట. వెళ్ళైతే కూర్చొని తినేసాం ప్రశాంతంగాని. అన్నదానం కూడా చాలా బాగా జరిగింది. ఏమేమి పెట్టారో మీరే చూడండి. మేము వరుసలో లైన్లో కూర్చునిపోయాం కదా, ఒక్కొక్కళ్ళు వచ్చి ఆకులు అది వేసి వడ్డించేశారు. చాలా సింపుల్ కానీ నిత్యం జరుగుతుందంటే గ్రేట్ కదండి. అంటే కార్తీక మాసం నెల అంతా జరుగుతుందంట, పైగా ప్రతి సోమవారం కూడా జరుగుతుందంట మామూలు రోజుల్లో కూడా. పులిహార, వైట్ రైస్, అలాగే వాటర్ ప్యాకెట్, అలాగే సాంబార్ అండి, పెరుగు కూడా ఉంది. మేమైతే అన్నీ వేసుకొని తినేసాము. ఏదో ఒకటి ప్రసాదం అయితే తినాలి ఖచ్చితంగా, గుడికి వెళ్ళామంటే అది రాసి పెట్టి ఉండాలన్నమాట, అది అందరికీ దక్కదు. మేమైతే సాంబార్ వేసుకొని అన్నం తినేసాము. చాలామంది ఆ టైంకి కుదరదు అని చెప్పేసి దర్శనం అయితే చేసుకొని వెళ్ళిపోతారు కదా. మేమైతే భోజనం అయితే చేసి వచ్చేసామండి. భోజనాలు అయిన తర్వాత ఆకులు అయితే తీసి ఎవరి ఆకులు అయితే వాళ్ళు తీసి పడేసుకొని హ్యాండ్ వాష్ చేసుకున్నామండి. అంటే అక్కడ బఫే కూర్చొని తిన్నాం కదా, ఒకళ్ళు వచ్చి తీరనమాట ఆకులు, మన ఆకులు మనమే తీసుకోవాలన్నమాట. అలా అందరే తీసుకున్నాము, హ్యాండ్ వాష్ అయితే చేసుకున్నాం. తర్వాత పార్వతీదేవి తల్లి గుడికి వెళ్ళాము. అక్కడి నుంచి ఇప్పుడు వెళ్తున్నాం చూడండి, అదే కనకదుర్గమ్మ వారి గుడి అనమాట. చూసారో చుట్టూ ఎంత బాగుందో. కొంచెం లైట్ మబ్బు అయితే కనుక వేసింది అనుకోండి, ఇంకా ఎక్సలెంట్ అనమాట. అక్కడ చాలాసేపు ఉండిపోవచ్చు, ఎటు చూసిన కొండలే అనమాట. నా ఫోన్ సరిగ్గా లేపడం వల్ల సరిగ్గా రాలేదు కానీ వీడియో, చుట్టూ కొండలు అయితే చాలా బాగున్నాయి అనమాట. ఈ చెట్టు చూసారా, ఈ చెట్టు కంట
ముడుపులు కడితే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగుతారంటండి. ఈ ప్లేస్ ఉంది కదా, పర్టికులర్గా ఈ ప్లేస్లో ఒకసారి సీతమ్మ వారు వచ్చి యాక్చువల్లీ ఈ ప్లేస్ని అయితే దంపుడు సాల అంటారంటండి. సీతమ్మ వారు ఇక్కడికి వచ్చి అటుకులు దంచినట్టు ఆనవాళ్ళు ఉన్నాయంటండి. అందుకని దీన్ని సీతమ్మ మెట్ట అని అంటారు, సీతమ్మ వారి మెట్ట. ఇప్పుడు అర్థమైంది కదా సీతమ్మ వారి మెట్ట అని ఎందుకు వచ్చిందో పేరు. అలాగే అప్పట్లో పాండవులు, అలాగే ఆంజనేయస్వామి, ఇంకా సీతమ్మ వారు వీళ్ళందరూ వచ్చినట్టు ఆనవాళ్ళు ఉండడం వల్ల ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరు మారుతూ వచ్చింది. ప్రెసెంట్ దాన్ని సీతమ్మ వారి మెట్ట అని అంటారండి. ఇంకైతే దర్శనం అయిపోయింది కదా, ఇంకైతే తిరిగి వచ్చేస్తున్నాం మేము. అయితే అక్కడ తీర్థం జరుగుతుంది చిన్నగాని. మా ఆయన అయితే గన్ చూశారు, పిల్లోడికి కొందాం అనేసి అనుకున్నారన్నమాట. కొన్నారు. మామూలుగా అయితే బుల్లెట్ ఎప్పుడు కూడా బుల్లెట్స్ ఉండడం, బాల్స్ ఉండడం, రీల్స్ ఉండడం అవుతుంది కదా, బోల్డ్ డబ్బులు తగలబెడుతున్నాడు. అందుకని అదే అగ్గిపుల్లని పెట్టి పేల్చిదనమాట. జస్ట్ ఒక అగ్గిపుల్ల ఉంటే సరిపోతుంది, 100 రూపాయలు అనమాట గన్ను. అగ్గిపుల్లని మధ్యలో పెట్టి ఇలా అంటే పేలుతుంది. బాగుంది గన్ను, అందుకని కొన్నారు. తెచ్చిన 2 రోజులు కూడా లేదు, వెంటనే పాటు చేస్తాడు మా అబ్బాయి అయితే. అదిగోండి చాలా బాగా పేలుతుంది. అంటే ఇది రూపాయి పెట్టి అగ్గి పెట్టుకుంటే సాయంత్రం వరకు వాడుకోవచ్చు కదా అన్న విధంగా కొన్నాను అనమాట. ఎందుకు 2 రోజుల్లోనే పాటు చేస్తాడు మా అబ్బాయి, ఏది కొన్నా అంతే. ఇలా అయితే మా జర్నీ జరిగిందండి. మేమైతే తిరిగి అయితే ఇంక వెళ్ళిపోతున్నాం ఇంటికి. ఆ కొన్నామేమో డిక్కీలో పెట్టేసుకున్నాం, ఇంక తిరుగు ప్రయాణం అయితే పెట్టాం. మేము వెళ్ళేసరికి ఇంటికి 2:30 అయితే అయ్యిందండి. ఫస్ట్ టైం నాకు వెళ్ళిన ప్రతి గుడిలోని ఈ గుడి అయితే నాకు చాలా బాగా నచ్చింది. కొంచెం వాతావరణం కూడా సహకరిస్తే కనుక ఇంకా చాలాసేపు ఉందాం అనమాట. ఎండో పక్కన మా ఆయనకేమో ఫోన్లో ఇంకా రాలేదా అనేసి, మా ఆయనతో ఎక్కడికి వెళ్ళినా ఫోన్ ఉంటుంది అన్నమాట. ఈసారి మా ఆయనకి ఫోన్కి కలిపి పెళ్లి చేసేయాలండి, ఎందుకంటే మా ఆయన ఫోన్తో ఎక్కువ ఉంటున్నారు. ఎక్కడికి వచ్చినా ఫోను. చూసారు కదండి, మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో. ఖచ్చితంగా ఒకసారి లైక్ అయితే చేయండి. మరి కొంతమందికి అయితే వీడియో వెళ్తుంది అనమాట. చూసారా, మేము వెళ్తున్న దారిలో చుట్టూ పొలాలే, పచ్చని పొలాలు. చాలా అంటే చాలా బాగుంది క్లైమేట్ కూడా ఆ రోజు. అంటే మరీ అంత ఎండ లేదు, అలాగని ఎక్కువగానీ లేదు, తక్కువగానీ లేదనమాట. ఫైనల్లీ మేము ఫుల్గా హ్యాపీ ఎంజాయ్ చేసాం అనమాట. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ నొక్కితే నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు వస్తాయి. బాయ్.